చోలా దాల్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో శ్రావణి గారు, ఐటమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఓకే. సో ఫస్ట్ ఏంటండి? స్టవ్ ఆన్ చేయడం. మళ్ళీ ఒక మసాలా ఫుడ్ ఐటమ్. ఒకటి అది, ఒకటి ఇది మనకి. ఓకే. ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. యాక్చువల్గా అక్కడ ఆలు చాలా తింటారు, అందుకే ఆలు రెసిపీస్ ఎక్కువగా ఉంటాయి. సో అదే ఇప్పటి వరకు మీరు చూపించిన రెసిపీస్ లో కూడా మాక్సిమం ప్రతి దాంట్లో ఆలు అన్నది ఇంక్లూడ్ అవుతుంది. అవునండి, ఆలు ఎక్కువ. అండ్ కొంచెం ఫుడ్ ఐటమ్స్ లో వాళ్ళ రెసిపీస్ లో షుగర్ ఎక్కువగా తింటారు. అవును, స్వీట్ అనేది కోల్కతా బెంగాలీస్ అంటేనే స్వీట్ కి ఫేమస్. ఎక్కువ రసగుల్లా కదండి. ఇప్పుడు అదే చెప్పాలనుకుంటున్నా. మీ ఫేవరెట్ స్వీట్ ఏంటని అడిగేసి, నా ఫేవరెట్ స్వీట్స్ అక్కడ నుంచి ఉన్నాయి. రసగుల్లా గానీ, చంచం గానీ అక్కడ ఫేమస్. డైలీ లాగించే వాళ్ళ ఏంటి? డైలీ వద్దులే, అప్పుడప్పుడే. ఓకే. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకుందామండి. ఇప్పుడు స్వీట్స్ అవి అక్కడ తిన్నానని చెప్పారు కదా మీరు, రసగుల్లా, చెంచం అవన్నీ. మరి ఇక్కడ దానికి అక్కడ దానికి ఏంటి డిఫరెన్స్? అక్కడ మాత్రం ఎందుకు అంత ఫేమస్ అంటారు? అంటే ఇప్పుడు మనం ఏ రకమైన ఫుడ్ మనం చేసినా కూడా ఎక్కడైతే స్టార్ట్ అవుతుందా ఆ టేస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. రెప్లికా లాగా అనిపిస్తుంది తప్ప అది డిఫరెంట్. పట్టు పట్టే, ఇమిటేషన్ లుక్ సేమ్ గానీ డిఫరెంట్ ఉంటుంది. ఆ క్లాత్ అట్లనే అనమాట. అలాగా అక్కడ రసగుల్లా టేస్ట్ అక్కడ వేరు అంతే. ఆ టేస్ట్ అంతే మనం చేసి. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో. ఓకే. ఇందులో కొంచెం ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు టొమాటో వేసుకుందామండి. ఓకే. సో ఎండుమిర్చి వేసాము, నెక్స్ట్ టమాటా ముక్కలు వేసాము. టమాటాలు తొందరగా ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే. మీ ఫేవరెట్ స్పోర్ట్ ఏంటండి? ఫేవరెట్ స్పోర్టా? స్పోర్ట్స్లో ఫేవరెట్ ఏంటి? క్రికెట్. చూడడానికి ఆడడానికి. మీరు ఫేవరెట్ స్పోర్ట్ అన్నారు కదా, పాడడానికి అని అడగలేదు. కరెక్ట్ మీరు కూడా అందుకే క్రికెట్ చూడడానికి. ఓకే. గేమ్ ఏది బాగా ఆడతారు? లూడో అని మాత్రం చెప్పకండి. ఈ మధ్య కరోనాలో అది ఎక్కువ అయిపోయింది కదా, అందుకే. నా ఆన్సర్ కూడా మీరే గెస్ట్ చేసేసారు. కామన్ కదా, అయిపోయింది కదా, అందుకే లూడో అని చెప్పేసి. ఏదండి? షటిల్. అంతేనా? షటిల్ బాట్. కోల్కతాలో ఫుట్బాల్ ఫేమస్ యాక్చువల్లీ. ఓకే. అక్కడ ట్రై చేశారు ఎప్పుడైనా? లేదండి, ఫుట్బాల్ అంటే కోల్కతా గుర్తొస్తుంది కానీ ఎప్పుడు ఆడలేదు నేను. ఓకే. మనప్పుడు ఇవే కదా మెయిన్, షటిల్, క్రికెట్, ఫుట్బాల్ అనేది తక్కువ, చూడడమే తప్ప ఆడడం ఏం తెలియదు. ఓకే. సో శ్రావణి గారు, మీరు కోల్కతాలో ఉన్న టైంలో ఇక్కడ బాగా మిస్ అయింది ఏంటి? మీరు ఇక్కడ బాగా మన బిర్యానీ బాగా మిస్ అయ్యారా? మసాలా బిర్యానీ ఫుడ్. హైదరాబాదీ అంతే. బిర్యానీ కదా, ఏ ప్రాంతానికి ఆ రుచి ఉంటుంది. అందుకే మన ఇండియన్ కిచెన్ లో దేశీయ వంటకాలని మనం అందిస్తూ ఉంటాం. ఏ ప్రాంతానికి ఆ రుచి, దానికి అదే ప్రత్యేకత. కాబట్టి అన్ని రకాల ఫుడ్స్ ని ప్రజలకు చూపిస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇందులో మసాలాస్ వేసుకుందాం. కొంచెం జీలకర్ర పొడి. ఓకే. జీలకర్ర పొడి. ఇది ధనియాల పొడి. ఓకే. కొంచెం గరం మసాలా. కోల్కతాలో కొంచెం స్పైసీ తింటారా అండి? అక్కడ తింటారు, స్పైసీ బాగా. మనంతా కాదు, మన హైదరాబాద్ బిర్యానీ అంత స్పైసీ మసాలా కాదు, కానీ స్పైసీ అంటే ఫస్ట్ మన తెలుగు రాష్ట్రాల తర్వాత ఏవైనా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తర్వాతే. నెక్స్ట్ అండి, ఇది పచ్చిమిర్చి పేస్ట్ అండి. పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం లిక్విడ్ లా చేశాను. సో అంటే జస్ట్ పచ్చిమిర్చి వాటర్ వేసి మిక్సీ పట్టడం అంతే. సో ఎండుమిర్చి వేశారు, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేశారు. కొంచెం. ఎండుమిర్చి కారం అనేది ఎక్కువ రాదు, చెప్పాలంటే జనరల్గా కొంచెం లుక్ కోసమే బాగుంటుంది. స్పైస్ అనేది తక్కువ, పచ్చిమిర్చితో బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో శనగపప్పు వేసుకుందాం.
శనగపప్పు ఇదే నానబెట్టిందండి. నానబెట్టి ఉడకబెట్టిన శనగపప్పు. ఓకే. ఇది ఉడకడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. అంటే శనగపప్పు ఆల్రెడీ ఉడకబెట్టింది, ఇవన్నీ కారాలు మసాలాలు పట్టాలంటే కొంచెం టైం పడుతుంది. ఓకే. ఎలా లిడ్ పెట్టుకోవాలండి? కొన్ని వాటర్ పోసి లిడ్ పెట్టుకుందాం. ఓకే. దీంట్లో ఈ బంగాళాదుంప ముక్కలు కూడా వేసేసుకోండి. ఓకే. సో ఇవి కూడా ఉడికించుకున్నవి. ఉడికించుకున్నా కానీ ఇందులో వేస్తే కొంచెం థిక్నెస్ వచ్చేసి గ్రేవీ లాగా వస్తుంది. ఓకే. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తాం. ఓకే అండి. లిడ్ పెట్టేద్దామా? పెట్టు. సో 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఓకే. అయిపోయి ఉంటుందండి? అయిపోయింది, చూద్దామండి. ఓకే. ఆల్మోస్ట్ అయిపోయినట్టు, దగ్గరకు వచ్చేసి బాగా మగ్గింది. అవునండి, చూసారు ఆలు అంతా స్మాష్ అయిపోయి థిక్నెస్ వచ్చింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇంగువ ఫైనల్గా నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు నెయ్యి లాస్ట్లో నెయ్యి ఓకే. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసే ముందు నెయ్యి వేసి ఏంటంటే ఆ ఫ్లేవర్ ఎక్కువ వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసే ముందు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో శ్రావణి గారు అంతేనండి? కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి ఫైనల్గా. వైట్గా కొత్తిమీర. ఆలు చోలార్ దాల్ రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఆలు చోలార్ దాల్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన పచ్చిశనగపప్పు, పసుపు, ఉప్పు, నూనె, జీలకర్ర, ఎండుమిర్చి, బంగాళాదుంప ముక్కలు, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, టమాటా ముక్కలు, ధనియాల పొడి, జీరా పొడి, నెయ్యి, గరం మసాలా. ఆలు చోలార్ దాల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, టమాటో ముక్కలు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, పచ్చిమిర్చి పేస్ట్, ఉడికించుకున్న పచ్చిశనగపప్పు, నీళ్లు, ఉడికించుకున్న బంగాళాదుంప ముక్కలు వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని చివరగా ఇంగువ, నెయ్యి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఆలు చోలార్ దాల్ రెడీ.